తెరపై విలన్లను చితక్కొట్టేస్తూ ఛాలెంజింగ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న హీరో దర్శన్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో కాదు విలనా? రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్ రోల్ ఏంటో సీన్ టు సీన్ చార్జ్ షీట్ కి ఎక్కింది. దర్శన్ విలని నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చార్జ్ షీట్ తో ఈ కేసులో ఇంటర్వెల్ పార్ట్ పూర్తయిపోయినట్టు. మరిక క్లైమాక్స్ ఏంటి అన్నదే చర్చగా మారింది. తెరపై కథానాయకుడే కానీ తెర వెనక దర్శన్ది ఎంతటి క్రూయల్టీ నేచర్ అనేది రేణుకాస్వామి పోస్ట్ మార్టం నివేదిక కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. రేణుకాస్వామి ఒళ్లంతా ఇంచుకు గాయాలే ఉన్నాయి. అనేక చోట్ల ఎముకలు విరిగాయి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కరెంట్ షాక్ ఇచ్చిన ఆనవాళ్లు బయటపడ్డాయి. పవిత్ర గౌడ్ కు నగ్న ఫోటోలు పంపాడని నరకం చూపించింది డి గ్యాంగ్. దర్శన్ ఆదేశాలతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన నిందితులు అతన్ని చెక్కతో కొట్టారు. చెట్టుకు కట్టేసి కొమ్మలు విరిచి వాటితో చితకబాదారు. ఆ తర్వాత ఓ షెడ్ లో నిర్బంధించారు. ప్రియురాలి సమేతంగా అక్కడికి చేరుకున్నాడు దర్శన్. ప్రియురాలి కళ్లలో తృప్తి కోసం బక్కపల్చని రేణుకాస్వామిపై తన ప్రతాపం చూపాడు. మెడపై, ఛాతి మీద, ప్రైవేట్ పార్ట్స్ పైన తన్నాడు. ఇక పవిత్ర చెప్పుతో కొట్టింది. ఆ తర్వాత డి గ్యాంగ్ కరెంట్ షాక్ ఇస్తూ రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టారు. విచారణలో దర్శన్ సహా నిందితులు చెప్పిన ఈ విషయాలన్నింటినీ చార్జ్షీట్ లో చేర్చారు పోలీసులు. అంతేకాదు రేణుకాస్వామి హత్యకు ముందు, ఆ తర్వాత నిందితుల కాల్ డేటా కూడా చార్జ్షీట్ లో పొందుపరిచారు. ఎవరెవరి నుంచి ఎవరికి ఏ టైంలో కాల్స్ వెళ్లాయో క్లియర్ కట్ గా పేర్కొన్నారు. సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో A1 గా హీరోయిన్ పవిత్ర గౌడ్, A2 గా హీరో దర్శన్ పేర్లను ప్రస్తావించారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సెట్ చార్జ్షీట్ ను కోర్టులో ఫైల్ చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలను సైతం అటాచ్ చేశారు. 3 ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులు చెప్పిన వివరాలను 50 మందికి పైగా పోలీసులు, 8 మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు. ఇక దర్శన్ బట్టలు, పవిత్ర గౌడ్ ధరించిన చెప్పులపై రక్తపు మరకలు సైతం కనిపించాయని చార్జ్షీట్ లో పేర్కొన్నారు. సెక్షన్ 164 సిఆర్పిసి కింద 27 మంది వాంగ్మూలాలను కోర్టు ఎదుట నమోదు చేసుకున్నట్లు వివరించారు. కేసు దర్యాప్తు పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడ్ పాత్ర ఉందని చార్జ్షీట్ లో పేర్కొన్నారు. కామాక్షిపాల్య పోలీసులు 3991 పేజీల చార్జ్షీట్ ను మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. అదనపు చార్జ్షీట్ దాఖలు చేయడానికి అనుమతి కూడా కోరారు. మరోవైపు దాదాపు 4000 పేజీల చార్జ్షీట్ ను సెషన్ కోర్టుకు బదిలీ చేయనుంది మెట్రోపాలిటన్ కోర్టు. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. సెషన్ కోర్టు వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే హైకోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది. హీరో దర్శన్, అతని గ్యాంగ్ ఎంత క్రూరంగా వ్యవహరించారో, రేణుకాస్వామిని ఎంత అమానుషంగా హింసించి చంపారో ఆ చార్జ్ షీట్ స్పష్టం చేస్తోంది. దర్శన్ విలనిజం కు సంబంధించిన ఈ నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సెషన్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.